ప్రివిలేజ్ కోసం మా కోసం వదులుకున్న దారి జిహెచ్ఎంసీకి మేము గిఫ్ట్ డీడ్ ఇచ్చాం. ఇది పగలగొట్టేసి ఆపడానికి ప్రయత్నిస్తే బెదిరించారు. అంటే ఇది గవర్నమెంట్ది కదా, మీరు అడ్డు రాకండి అని అంటే అసలు ఎందుకు ఏంటి అనేది అడగలేదు, దానికి జవాబు లేదు. తర్వాత తెలిసి వచ్చింది ఏంద్రా అంటే వేరే అదర్స్ రిసోర్సెస్తో తెలిసి వచ్చింది ఏంద్రా అంటే లోపల ఒక ల్యాండ్ ఉంది, అది గ్రేవ్ యార్డ్ కోసం ఇస్తున్నాము, దానికోసం ఇది రోడ్డు యాక్సిస్ కోసం ఇస్తున్నామని అంటారు. బట్ అది చాలా అసలు ఒప్పుకునేది లేదు. రెసిడెన్స్ ఏరియా మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేవ్ యార్డ్ ఎలా ఇస్తారు? పాయింట్ నెంబర్ 1. ఇది మేమనే కాదు, కల్పతరు, వాసవి, జనప్రియ, బస్తీ వాళ్ళు, ఎదురుగా ఉండే బంజారా నగర్ వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఇది మొత్తం ఎక్కువ హెవీ రెసిడెన్స్ ఏరియాలో వీ కాంట్ అలౌ దిస్ సార్ట్ ఆఫ్ యాక్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. We thought it should be as a peaceful way and it should go in a normal way how we have given as a gift for them. అంటే ఇందాక కొంతమంది చెప్తా ఉన్నారు నిన్న నైటే స్టార్ట్ అయింది ఇదంతా ఇష్యూ అని చెప్పేసి అంటారు. అంటే ఎందుకు సడన్ గా రావాల్సి వచ్చింది మరి ఇష్యూ అంటే ఏం చెప్తా అంటే ఏమని అనుకుంటున్నారు? మేబీ ఎలక్షన్స్ కోసం ఏమన్నా చేశారా లేదా తెలీదు. అది అపార్ట్ ఆఫ్ పార్టీ మేము చెప్తున్నాము, మేము యాజ్ ఎ రెసిడెంట్స్ వీఆర్ సఫరింగ్ ఎ లాట్. ఇది రాకూడదు. ఇది మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాము, ఇక్కడ వద్దు, ఎక్కడైనా ఇవ్వండి. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్లేస్. Please accommodate them somewhere else in the city because they are fighting there in Gattu Begumpet and they have allotted here. It is irrelevant. వాళ్ళు షేక్పేట్లో ఇచ్చారు, they have given there in the Sheikhpet, but there was some issue with the military people and suddenly they have turned around across the city and they have found this land. Is this the wise thing?